హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. లక్కీ సైడ్, లక్కీ డే, లక్కీ టైమ్ ఆఫ్ ఓల్డ్ డే, అలాగే లక్కీ పీరియడ్ ఆఫ్ ఓల్డ్ లైఫ్, వీటిని మనం పాయింట్ ఆఫ్ రేంజ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అన్నదానికి మనం మొదటగా అష్టక వర్గు ఎలా వేయాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాటికి మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉంటాయి. వాటి ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో చాలామంది చాలా సందర్భాల్లో నన్ను అడగటం జరిగింది, అష్టక వర్గు వేయటం పైన ఒక వీడియో చేయమని. వారందరికీ కూడా ఈ వీడియో ద్వారా నేను అష్టక వర్గు ఎలా వేసుకోవాలో అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణ తీసుకున్నాను. మీకు నేను మొదటే చెప్పాను, నేను తీసుకునే ఉదాహరణలన్నీ కూడా నా కస్టమర్సే కాబట్టి వారి పేరు ఊరు అనేది నేను మెన్షన్ చేయను. ఇక్కడ ఈ పర్సన్ 2/10/1979లో జన్మించారు. సాయంత్రం 8:10 జన్మించారు. అయితే వారికి ఈ విధంగా రాశి చక్రం వచ్చింది. ఈ రాశి చక్రం వేయటం అనేది డిగ్రీస్ వైడ్గా కృష్ణమూర్తి ఆయనాంశలో వేయడమే కరెక్ట్. దానికి మాన్యువల్గా వేయడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా మనం ఈ యొక్క పేజీని తీసుకోవచ్చు. అది చాలా నిర్దిష్టంగా ఉంటుంది. కాబట్టి మీకెవరికైనా ఇలా రాశి చక్రం రావాలంటే కేపీ ఆస్ట్రాలజీ యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది ఫ్రీ యాప్. దాని ద్వారా రాశి చక్రం వరకే అది ఓకే. తర్వాత అన్నీ కూడా మనకి యూజ్ అవ్వవు, అవి నిర్దిష్టంగా ఉండవు. కాబట్టి రాశి చక్రానికి ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా ఎన్నుకోవాలి అనేవి తెలియటం కోసం మీరు ఈవినింగ్ 6 తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, అది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ యొక్క రాశి చక్రం, ఈ పర్సన్ యొక్క రాశి చక్రం. ఈ రాశి చక్రంలో లగ్నం మేషంలో ఉన్నాడు, తర్వాత కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, శని గురు రాహువులు సింహరాశిలో ఉన్నారు, రవి బుధ శుక్రులు కన్యా రాశిలో ఉన్నారు, చంద్రుడు కేతువు కుంభరాశిలో ఉన్నారు. ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనకి అష్టక వర్గు వేయాలంటే ఈ యొక్క రాశి చక్రం అనేది తెలియాలి. ఫస్ట్ అసలు అష్టక వర్గులు మనకి 9 వస్తాయి. నవగ్రహాలలో కేతు గ్రహానికి ఉండదు, దాని ప్లేస్లో లగ్నానికి ఉంటుంది. ఈ యొక్క లగ్నానికి అష్టక వర్గు ఉంటుంది. కాబట్టి కేతు లేకపోయినా దాని ప్లేస్లో లగ్నం వచ్చింది కాబట్టి మనకు మొత్తం 9 అష్టక వర్గులు ఉంటాయి. అందులో రవ్యాష్టక వర్గు అంటే రవి అష్టక వర్గు, దాన్ని కలిపి రవ్యాష్టక వర్గు అంటారు. అలాగే చంద్రుని అష్టక వర్గుని చంద్రాష్టక వర్గు, కుజాష్టక వర్గు, బుధాష్టక వర్గు, ఈ విధంగా అష్టక వర్గులు అనేవి పేర్లు ఉంటాయి. నేను ఇక్కడ అన్ని చెప్పడానికి టైం బాగా తీసుకుంటుంది. నేను ఒక 2 అష్టక వర్గులు క్యాలిక్యులేషన్ చేసి మీకు చూపిస్తాను. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ యొక్క జాతకానికి సంబంధించి రవ్యాష్టక వర్గు చంద్రాష్టక వర్గు ఎలా వేయాలో చెప్తాను. యాక్చువల్గా మనకి అన్ని అష్టక వర్గులు కావాలి. దాని తర్వాత ఫైనల్గా సర్వాష్టక వర్గు ఉంటుంది. ఆ సర్వాష్టక వర్గు టేబుల్లో నుంచి మాత్రమే మనం లక్కీ డే, లక్కీ సైడ్ ఇలాంటి అన్నీ కూడా కనుక్కోవచ్చు. అయితే ఆ సర్వాష్టక వర్గు టేబుల్ వేయాలంటే 9 అష్టక వర్గు టేబుల్ వేయాలి. నేను 2 అష్టక వర్గు టేబుల్ మీకు చూపించి ఆ మొత్తాన్ని సర్వాష్టక వర్గులో చూపించి తర్వాత టాపిక్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక జాతకము నుంచి రవి అష్టక వర్గు ఎలా వేయాలి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే రవి అష్టక వర్గులో మొత్తం 48 బిందువులు ఉంటాయి. అంటే ఇందులో ఉండే వాటిని బిందువులు అంటారు. 48 బిందువులు ఉంటాయి. దానికి ఎలా సాధించాలి అనే దానికి ఫార్ములా ఏంటంటే ఇది. రవ్యాష్టక వర్గుకి ఫార్ములా ఇది. లగ్నము నుంచి 3, 4, 6, 10, 11, 12 స్థానాలు,
రవి నుంచి 1 2 4 7 8 9 10 11 స్థానాలు, చంద్రుడి నుంచి 3 6 10 11 స్థానాలు, కుజుడి నుంచి 1 2 4 7 8 9 10 11 స్థానాలు, బుధుడి నుంచి 3 5 6 9 10 11 12 స్థానాలు, గురువు నుంచి 5 6 9 11 స్థానాలు, శుక్రుడి నుంచి 6 7 12 స్థానాలు, శని నుంచి 1 2 4 7 8 9 10 11 స్థానాలు. ఈ స్థానాలను తీసుకోవాలి. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే మనకి 48 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 ఆ ఫార్ములా అలా ఉంటుంది. నెక్స్ట్ చంద్రాష్టక వరకు ఫార్ములా ఇది. ఇక్కడ స్థల ఎక్కువ లేకపోవడం వల్ల ఇవి రాయలేదు. ఇది లగ్నానికి సంబంధించింది. లగ్నం నుండి 3 6 10 11 స్థానాలు, రవి నుండి 3 6 7 8 10 11 స్థానాలు, చంద్రుడి నుండి 1 3 6 7 10 11 స్థానాలు, కుజుడి నుండి 2 3 5 6 9 10 11 స్థానాలు, బుధుడి నుండి 1 3 4 5 7 8 10 11 స్థానాలు, గురువు నుండి 1 4 7 8 10 11 12 స్థానాలు, శుక్రుడి నుండి 3 4 5 7 9 10 11 స్థానాలు, శని నుండి 3 5 6 11 స్థానాలు. ఇవే ఫార్ములాస్ ని మనం తీసుకుంటే నిర్దిష్టంగా మనకి ఆ యొక్క అష్టక వర్గులు వస్తాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. మొదటగా నేను రవి అష్టక వర్గు తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటిదే ఇక్కడ ఒకటి డమ్మీ వేసుకోవాలి. ఎగ్జాంపుల్ డమ్మీ. ఇప్పుడు చూడండి, రవి అష్టక వర్గ ఇది. ఇప్పుడు లగ్నము నుండి ఏమేమి స్థానాలు చూడాలి? లగ్నము ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు లగ్నం. లగ్నం నుండి ఇది లగ్నం. ఓకే, ఇక్కడ లగ్నం. లగ్నం నుండి 3 4 అంటే ఇది లగ్నం. ఇక్కడ నుండి 1 2 3 ఇక్కడ ఒకేలా గీత గీసుకోండి. తర్వాత 4 6 అంటే ఇక్కడ 5 లేదు 6, తర్వాత 7 8 9 లేదు 10, తర్వాత 11 12 ఇలా. సో లగ్నం నుంచి అయిపోయింది. నెక్స్ట్ రవి నుంచి. రవి ఎక్కడున్నాడు దీనిలో? ఇదిగో ఇక్కడ కన్యలో ఉన్నాడు రవి. సో మనం కూడా కన్య నుంచి తీసుకోవాలి, ఇక్కడ నుంచి తీసుకోవాలి. రవి కన్యలో ఉన్నాడు, ఇక్కడ నుంచి తీసుకోవాలి కన్య నుంచి. ఆ కన్య నుంచి ఏంటి? 1 2 4 7 1 2 3 లేదు 4 5 6 లేదు 7. నెక్స్ట్ 8 9 10 11 ఇక్కడికి 7 అయిపోయింది. 8 9 10 11 ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చంద్రుడి నుంచి. చంద్రుడు ఎక్కడున్నాడు? కుంభంలో ఉన్నాడు. సో మనం ఇక్కడ కుంభం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఏముంది? 3 6 10 11 కుంభం దగ్గర నుంచి 1 2 3 4 5 6 అంటే 3 6 వచ్చింది. నెక్స్ట్ 10 11 6 నుంచి లెక్క 7 8 9 10 11 ఇది అయిపోయింది చంద్రుడు. నెక్స్ట్ కుజుడు. కుజుడు ఎక్కడున్నాడు? ఇది ఇక్కడ ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు. సో ఇక్కడ కర్కాటకం నుంచి మొదలు పెట్టాలి. 1 2 4 7 1 2 3 లేదు 4 5 6 లేదు 7 ఇక్కడికి 7 వచ్చింది. తర్వాత 8 9 10 11 7 పక్కనే 8 9 10 11 ఓకే. ఇదే కుజుడు అయిపోయాడు. బుధుడు కన్యలో ఉన్నాడు. ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి మనం. కన్య నుంచి 3 5 6 9 1 2 3 4 5 6 7 8 9 సో 3 5 6 9 వచ్చింది. ఇక్కడ 9 వచ్చింది. నెక్స్ట్ 10 11 12 10 11 12 బుధుడు అయిపోయాడు. గురువు ఎక్కడున్నాడు? సింహంలో ఉన్నాడు. సో మనం సింహం నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. 5 6 9 11 ఇక్కడ నుంచి 1 2 3 4 5 7 గీత గీసుకోవాలి. నెక్స్ట్ 6 పక్కనే 6. నెక్స్ట్ 6 తర్వాత 9 11 అంటే 6 7 8 9 10 లేదు మళ్ళీ 11 గురువు అయిపోయాడు. శుక్రుడు ఎక్కడున్నాడు? కన్యలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 6 7 12 1 2 3 4 5 6 ఇక్కడ గీసుకోవాలి. 6 పక్కనే మళ్ళీ 7 ఇచ్చాడు 7 మళ్ళీ 12 8 9 10 11 12 శుక్రుడు అయిపోయాడు. శని ఎక్కడున్నాడు వీటిల్లో? శని కూడా సింహంలోనే ఉన్నాడు. సో సింహం. శని 1 2 4 7
1 2 3 లేదు, 4 5 6 లేదు, 7 7 వచ్చాను ఇక్కడికి. 8 9 10 11 వరుసన 8 9 10 11. ఓకే, అయిపోయింది. రవి అష్టక వర్గు యొక్క రఫ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ రఫ్ వర్క్ ని మెయిన్ దానిలో వేసుకోవాలి. మేషంలో చూడండి 1 2 3 4 5 5 పాయింట్లు వచ్చాయి. వృషభంలో 4 పాయింట్లు వచ్చాయి. మిథునం 5 పాయింట్లు వచ్చాయి. ఇవి లెక్కేసుకోవటమే. కర్కాటకం 5 పాయింట్లు వచ్చాయి. సింహం 4 పాయింట్లు వచ్చాయి. కన్య 3 పాయింట్లు వచ్చాయి. తుల 2 పాయింట్లు వచ్చాయి. వృశ్చికం 3 పాయింట్లు వచ్చాయి. ధనుస్సు 3 పాయింట్లు వచ్చాయి. మకరం 4 పాయింట్లు వచ్చాయి. కుంభం 5 పాయింట్లు వచ్చాయి. మీనం 5 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే 48 అవ్వాలి. చూడండి, 5 5 10 4 14 5 19 19 5 24 24 4 28 28 3 31 31 2 33 33 36 3 36 3 39 39 4 43 43 5 48. సో మనం చేసింది కరెక్ట్ ఇలా వస్తే. ఓకే, ఇప్పుడు చంద్రాష్టక వరకు కూడా వేసి చూపిస్తాను. దీంతో మీకు అన్ని అర్థమవుతాయి, అన్ని చేయొచ్చు. అయినా ఇంకొకటి వేసి చూపిస్తాను ఇంకా మీకు బాగా అర్థం అవడం కోసం. ఓకే, ఈ చంద్రాష్టక వరకు వేయాలంటే ఇక్కడ చంద్రుడి యొక్క రఫ్ తీసుకోవాలి. మనం రఫ్ తీసుకుంటే ఫస్ట్ ఇది లగ్నం నుంచి, లగ్నం ఎక్కడున్నాడు? మేషంలో. మేషం నుంచి 3 6 10 11 ఇక్కడ నుంచి మేషం నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ రెండోది రవి నుంచి. రవి ఎక్కడున్నాడు? కన్యలో ఉన్నాడు. కన్య 3 6 7 8 10 11 ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 3 6 పెట్టాం. తర్వాత 7 8 కూడా ఉంది. 9 లేదు, 10 ఉంది, 11 ఉంది. ఓకే, వచ్చినాయి. నెక్స్ట్ రవి తర్వాత చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడు? మనకి రాశి చక్రంలో కుంభంలో ఉన్నాడు. సో ఇక్కడ నుంచి రావాలి మనం. కుంభం నుంచి ఇక్కడ నుంచి వస్తే 1 3 6 7 10 11 అంటే 1 2 లేదు 3 1 3 తర్వాత 6 4 5 6 7 7 తర్వాత 10 11 అంటే 7 తర్వాత 8 9 ఇక్కడ 10 11 చంద్రుడు అయిపోయాడు. కుజుడు. కుజుడు ఎక్కడున్నాడు? మనకి కర్కాటకంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్నాడు కుజుడు. 2 3 5 6 ఇక్కడ నుంచి 1 లేదు 2 3 4 లేదు 5 6 2 3 5 6 అయిపోయినాయి. 9 10 11 అంటే 7 లేదు 8 లేదు 9 10 11 కుజుడు అయిపోయాడు. నెక్స్ట్ బుధుడు. బుధుడు ఎక్కడ ఉన్నాడు? మనకి కన్యలో ఉన్నాడు. 1 3 4 5 1 2 లేదు 3 4 5 ఇక్కడ వరకు వచ్చాం. 7 అంటే 6 లేదు 7 8 9 లేదు 10 11 సో బుధుడు అయిపోయాడు. గురువు. గురువు ఎక్కడ ఉన్నాడు? మనకి సింహంలో ఉన్నాడు. 1 4 7 8 1 2 3 లేదు 4 5 6 లేదు 7 8 వరకు వచ్చాం. 1 4 7 8 10 11 12 అంటే 9 లేదు 10 11 12 సో గురువు అయిపోయాడు. శుక్రుడు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? మనకి కన్యలో ఉన్నాడు. 3 4 5 7 1 లేదు 2 లేదు ఇందులో 3 4 5 6 లేదు 7 ఉంది ఇక్కడికి 7 9 10 11 7 తర్వాత 8 లేదు 9 10 11 ఓకే, శుక్రుడు అయిపోయాడు. శని. శని ఎక్కడ ఉన్నాడు? సింహంలో ఉన్నాడు. 3 5 6 11 అంటే 1 2 లేదు 3 4 లేదు 5 తర్వాత 6 ఉంది మళ్ళీ 11 7 8 9 10 లేదు 11 సో కంప్లీట్. ఇప్పుడు ఈ రఫ్ లో ఇక్కడ రాసుకుంటే మనకి చంద్రాష్టక వర్క్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఇక్కడ మేషంలో చూస్తే 4 వృషభం 3 మిథునం 6 కర్కాటకం 5 సింహం 3 కన్య 3 తుల 1 వృశ్చికం 6 ధనుస్సు 5 మకరం 4 కుంభం 4 మీనం 5. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 49 రావాలి. చంద్రాష్టక వర్గ యొక్క బిందువుల సంఖ్య రావాలి. చూడండి 5 4 9 3 12 6 18 18 5 23 23 3 26 26 3 29 29 1 30 30 plus 6 36 36 5 41 41 4 45 45 4 49 సో మనం చేసింది కరెక్ట్. అలా వస్తే మనం చేసింది కరెక్ట్ అనమాట.
ఓకే, ఇప్పుడు మనకి రవి అష్టక వర్క్ వచ్చింది, చంద్రాష్టక వర్క్ వచ్చింది. ఈ విధంగా మనం 9 అష్టక వర్కులు వేయాలి. రవి దగ్గర నుంచి రాహు వరకు ప్లస్ లగ్నాష్టక వరకు మొత్తం వేయాలి. ఈ 9 వేసాక ఆ మొత్తాన్ని ఒక పెద్ద టేబుల్లో వేసుకుంటే మనకి సర్వాష్టక వర్క్ వస్తుంది. సో ఈ విధంగా వేయచ్చు. కాబట్టి ఇప్పుడు నేను డైరెక్ట్గా సర్వాష్టక వర్క్ వేసి టాపిక్లోకి వెళ్తాను.